గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మనం బంగారం కొనే ముందు ఏ విషయాలు తెలుసుకోవాలి, మనం బంగారం షాప్లో ఎన్ని రకాలుగా మోసపోవచ్చు, అసలు 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ బంగారం అంటే ఏంటి, మనం చేయించుకునే నగలు ఎన్ని క్యారెట్లలో ఉంటాయి, అసలు వాటి ధరని ఏ విధంగా లెక్కగట్టాలి, ఇవన్నీ తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ అంటే 99.9% ప్యూర్ గోల్డ్ అనమాట. దాంట్లో ఏ ఇతరమైన లోహాలు కలిపి ఉండవు. 24 క్యారెట్ గోల్డ్తో మనం ఏ ఆర్నమెంట్ తయారు చేయించుకోలేమండి. 22 క్యారెట్ గోల్డ్ అంటే 22 పార్ట్స్ ప్యూర్ గోల్డ్ అండ్ 2 పార్ట్స్ ఏదైనా సిల్వర్, నికెల్, కాపర్ ఆర్ పల్లాడియం ఏదైనా ఒక లోహాన్ని బంగారంతో కలిపి ఆర్నమెంట్స్ తయారు చేస్తారు. ఇవి కలపడం వల్ల బంగారం మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లోకి ఈజీగా మోల్డ్ అవుతుంది. 18 క్యారెట్ గోల్డ్ అంటే 18 పార్ట్స్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ అండ్ 6 పార్ట్స్ ఏదైనా లోహం కలిపి చేస్తారండి. అలా చేసిన ఆభరణాలని 18 క్యారెట్ గోల్డ్ ఆభరణాలని అంటారు. జనరల్గా మనం ఎక్కడైనా ఏ బంగారం షాప్లో అయినా ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందని అని అడిగితే వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు కదండి, అది 24 క్యారెట్ గోల్డ్ రేట్ అనమాట. కానీ మనం చేయించుకునేది లేదా కొనేది 22 క్యారెట్ గోల్డ్ ఆభరణాలు అనమాట. ఇప్పుడు మనము 24 క్యారెట్ గోల్డ్ రేట్ నుంచి 22 క్యారెట్ గోల్డ్ రేట్ని ఏ విధంగా లెక్కించాలి అనేది ఒక చిన్న లెక్క ద్వారా తెలుసుకుందాం. నార్మల్గా మనకి 24 క్యారెట్ గోల్డ్ అంటే ప్యూర్ గోల్డ్ కదండి. అందులో 99.9% గోల్డ్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 100% ప్యూర్ గోల్డ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్లో ఎంత పర్సంటేజ్ గోల్డ్ ఉంటుంది అనేది మనం క్యాల్కులేట్ చేయాలని అంటే 22 క్యారెట్లో 22 పార్ట్స్ ప్యూర్ గోల్డ్ ఉంటుంది కదండి. 22/24 ఇంటూ 100 చేస్తే మనకి 91.67% వస్తుంది. అంటే 22 క్యారెట్ గోల్డ్లో 91.67% ప్యూర్ గోల్డ్ ఉంటుందన్నమాట. మనకు నార్మల్గా ఆభరణాల పైన ఈ హాల్మార్క్ ఉంటుంది చూడండి, 916 అనేది. అది ఆ ఆభరణంలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ ఉందనేది అనమాట. అదే 916 ఆభరణాలు అంటే దానికి అర్థం ఇదేనండి, అందులో 91.6% ప్యూర్ గోల్డ్ ఉంటుంది అని. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ నుంచి 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల బంగారం ధర 89,290 రూపాయలు ఉందనుకోండి. అప్పుడు 1 గ్రాము బంగారం ధర 8,929 రూపాయలు. ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ నుంచి 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. మనకి 24 క్యారెట్ 1 గ్రామ్ గోల్డ్ ధర 8,929 రూపీస్ ఉంది కదండి. ఇప్పుడు 1 గ్రామ్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ రావాలి అని అంటే 1 గ్రామ్ ఆఫ్ 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ వేసి ఇంటూ మనకి నార్మల్గా 22 క్యారెట్ గోల్డ్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది, 91.67% కదా. అందుకే ఇంటూ 91.67/100 చేస్తే మనకి 8,185 రూపీస్ వస్తుంది. అదే మనకి 10 గ్రాముల బంగారం ధర కావాలి అని అంటే 8,185 ఇంటూ 10 చేస్తే మనకి 10 గ్రాముల బంగారం ధర వచ్చేస్తుంది. ఈ విధంగా మనం 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ నుంచి 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ని క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు ఒక నగ ఫైనల్ ప్రైస్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలనుకుంటున్న ఆర్నమెంట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ ఉందనుకోండి. అప్పుడు ఈ ఆర్నమెంట్ ఫైనల్ ప్రైస్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలంటే 1 గ్రామ్ ప్రైస్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్ ఇంటూ నంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ ఆర్నమెంట్, ఈ ఆర్నమెంట్ ఎన్ని గ్రామ్స్ ఉందో వేయాలి, ప్లస్ విఏ అంటే వేస్టేజ్ అండి. నార్మల్గా ఒక 10% వేస్టేజ్ ఉందంటే మనకి ఓకే అనుకోవచ్చు. ఈ విఏ ఒక్కో షాప్లో ఒక్కో విధంగా ఉంటుంది. ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ప్లస్ 3% జిఎస్టీ. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి 1 గ్రామ్ ప్రైస్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్ అంటే 8,185 ఇంటూ మనకు ఎన్ని గ్రామ్స్ ఉంది మన ఆర్నమెంట్, 20 గ్రామ్స్ ఉంది కదండి. అప్పుడు ఈ టోటల్ ప్రైస్ వచ్చేసి 1,63,700 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఈ విఏ అనేది మనకి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే మన ఆర్నమెంట్ ఎన్ని గ్రామ్స్ ఉందో అందులో 10% తీసుకుంటారు. మన ఆర్నమెంట్ వచ్చేసి 20 గ్రామ్స్ ఉంది కాబట్టి అందులో 10% అంటే 2 గ్రామ్స్. అప్పుడు 2 గ్రామ్స్ ప్రైస్ వేస్తారు, అంటే 2 ఇంటూ 1 గ్రామ్ ప్రైస్ ఎంత, 8,185 రూపీస్ కదా.
అప్పుడు ఎంత అవుతుంది? 16,370 రూపీస్ అవుతుంది. నార్మల్గా మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి ఒక 2,000 ఉన్నాయనుకోండి. ఈ 3ని యాడ్ చేస్తే 1,82,070 రూపీస్ వస్తుంది. ఈ టోటల్ అమౌంట్కి 3% జిఎస్టీ వేసుకోవాలి. ఈ అమౌంట్ ఎంత అవుతుంది? 3% అంటే 5,462 రూపీస్. నెక్స్ట్ ఈ అమౌంట్ యాడ్ చేస్తే ఫైనల్ ప్రైస్ ఆఫ్ ఆర్నమెంట్ ఎంత అవుతుందంటే 1,87,532 రూపీస్. ఇక్కడ మనము ఎక్కడైనా జాగ్రత్తగా ఉండాలంటే ఈ వేస్టేజ్ చేసే దగ్గరే అండి. వేస్టేజ్ ఎందుకు వేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ విధంగా మనం ఒక ఆర్నమెంట్ యొక్క ఫైనల్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయాలి. చూసారు కదండి, ఒక ఆర్నమెంట్ ఫైనల్ ప్రైస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని. అసలు మనం బంగారం కొనాలంటేనే పెద్ద టాస్క్ అండి. ఒకే షాప్లోకి వెళ్ళి గుడ్డిగా అస్సలు కొనేయకూడదు. 2-3 షాపులు తిరిగి అప్పుడు ఎక్కడ తక్కువిస్తున్నారో చూసి అప్పుడు కొనాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.